నమస్కారం. రేషియా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్. జగన్ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. స్వాతంత్ర సమరంలో ముస్లింల పాత్ర అద్వితీయం. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్. బీజేపీ దేశాన్ని పాలించే అర్హత లేదు. తీవ్రంగా ధ్వజమెత్తిన మాజీ ఎంపీ హర్ష కుమార్. పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి. మెడికల్ కళాశాలల వద్ద సిపిఐ శ్రేణుల ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే, పోలవరం ప్రాజెక్టులో అసలు ఏం జరుగుతోంది? డయాఫ్రామ్ వాల్ కొట్టుకొని పోవడానికి కారణమేంటి? మళ్లీ కట్టడం వల్ల డయాఫ్రామ్ వాల్ నిలబడుతుందా అన్న వాస్తవ సమాచారంలో ప్రభుత్వ శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రకాశం నగర్ ధర్మచక్రం కమ్యూనిటీ హాల్ బుక్ బ్యాంక్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఉండవల్లి మాట్లాడుతూ 442 కోట్లతో డయాఫ్రామ్ కట్టారని, అది కొట్టుకుని పోయిందని, ఇప్పుడు మళ్లీ 990 కోట్లతో డయాఫ్రామ్ వాల్ కడుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు డయాఫ్రామ్ వాల్ ఎందుకు కొట్టుకొని పోయింది? మానవ తప్పిదమా లేక సాంకేతిక కారణాలా అన్న దానిపై కనీసం విచారణ కూడా జరపకపోవడం దారుణమన్నారు. ఇటీవల ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఇచ్చిందని, ఆ నివేదికను సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే కాపీరైట్ అవుతుందని అధికారులు సమాధానం ఇవ్వటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ నివేదికను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిర్మాణం చేసే డయాఫ్రామ్ వాల్ ఉంటుందా లేక కొట్టుకొని పోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. పోలవరం జిల్లాలో పోలవరం లేకపోవటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దీనిపై స్పందించాలని అన్ని పార్టీల నాయకులు తన వద్దకు వచ్చారని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ అల్లు బాబీ తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా రాజమండ్రి మీడియా అయితేనే వెంటనే దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చుని ఇంతకుముందు వై జంక్షన్ హాల్లో కూర్చుని పోలవరం గురించి రాజమండ్రి మీడియా దగ్గర జరిగినంత చర్చ బహుశా ధవళేశ్వరం పోలవరం ఆఫీసులోనూ జరిగి ఉండదు, సిడబ్ల్యూసీలోనూ జరిగి ఉండదు, పోలవరం ప్రాజెక్టు అథారిటీ మీటింగ్లో కూడా జరిగి ఉండదు. అంత మీటింగు అన్నిసార్లు మాట్లాడుకున్నాం మనం. సో మనకి ప్రధానంగా నాకు డౌట్ అలా ఉండిపోయింది ఏంటంటే, మీ ఎదురుకుండా అడుగుదాం అనుకుంది, డయాఫ్రమ్ వాల్ ఎందుకు పోయింది? డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఎంత అప్పుడు కట్టి 442 కోట్ల రూపాయలతో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. ఇప్పుడు కొత్తది 990 కోట్ల రూపాయలతో కడుతున్నారు. మళ్ళీ కడుతున్నారట. 442 కోట్ల రూపాయల వాల్యూతో కట్టినటువంటి ఒక వాలు కొట్టుకుపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు? ఎందుకు కొట్టుకుపోయిందంటే వాళ్ళ కన్నాలు ముయ్యలేదు, అందుకు కొట్టుకుపోయింది, వాళ్ళు చేసిన తప్పు అని చెప్పి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రకటించాడు. చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా దానికి ఏం చెప్పకుండా మీ అసమర్థత వల్లే పోలవరం అంతా పోయింది, యాక్చువల్గా కొట్టుకుపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక. సీఎం అయిన వెంటనే ఒక్కసారి పోలేదుట. 19 ఫ్లడ్స్లో కొంత, 20 ఫ్లడ్స్లో కొంత పోయింది. సో దీని మీద ఎవరైతే 442 కోట్ల రూపాయలు కట్టారో బావర్ కంపెనీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ 990 కోట్లతో వాళ్ళే కడుతున్నారు. అప్పుడు ఎవరైతే ఇరిగేషన్ సెక్రటరీ, అప్పుడు ఎవరైతే చీఫ్ ఇంజనీరు, అప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే జగన్మోహన్ రెడ్డి టైంలోనూ కంటిన్యూ అయ్యారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారు. ఇది ఎవరి డెసిషన్? అసలు ఈ రకంగా ఇంత పెద్ద డ్యామేజ్ అయితే కనీసం ఒక ఎంక్వైరీ అయినా జరిగిందా? కూటమి ప్రభుత్వ పాలనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదే పదే అసత్య ప్రచారం, దుష్ప్రచారం చేస్తూ ప్రజల్ని ఆందోళనకు గురి చేసేలా వ్యవహరించడం దారుణమని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు చెప్పటం, విషప్రచారం చేయటంలో దిట్ట అని గురువారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన విమర్శించారు. యూరియా సరఫరా చేయలేదని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేసేస్తున్నారని, ధాన్యం కొనుగోలు చేయటం లేదని తప్పుడు ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. రబీ సీజన్కు సరిపడేలా జిల్లాలో యూరియా, డీఏపీ అధికార యంత్రాంగం వద్ద సిద్ధంగా ఉన్నాయన్నారు. జగన్కు
పీపీపీకి ప్రైవేటీకరణకు తేడా తెలియదని ఎద్దేవా చేశారు. మెడికల్ కళాశాలలు కడతానంటూ చాలా జిల్లాల్లో కనీసం స్థల సేకరణ కూడా చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేసి తెచ్చిన 5,000 కోట్ల అప్పులు ఏం చేశారో తెలియదని పరిస్థితి నెలకొనేలా చేశారని ఆరోపించారు. కోటి సంతకాల సేకరణ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని, అసలు సంతకాలు ఎవరు చేశారో ప్రజలందరూ వాస్తవాలు గ్రహించారని కోరారు. సమావేశంలో కూటమి నాయకులు ఆళ్ల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. అయితే 1,311 రూపాయలకి రైతాంగానికి ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే 2,422 రూపాయలు సబ్సిడీ భరిస్తూ ఉంది. అంటే ఒక ఉదాహరణ, ఇవాళ యూరియా తీసుకుంటే తూర్పుగోదావరి జిల్లాకు కావాల్సిన 58,000 మెట్రిక్ టన్నులకి తీసుకుంటే దాదాపు 12 కోట్ల రూపాయలు ఇవాళ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తూ ఉంది. ఇంత చక్కగా కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దాన్ని యూరియా దొరకడం లేదు అనేది ఒక రైతాంగంలో ఒక ఆందోళన క్రియేట్ చేసి తద్వారా ఇంకా పూర్తి స్థాయిలో దమ్ములు మొదలు పెట్టకముందే కోతల సమయంలోనే రైతులు ఆందోళనతో ఎక్కడైతే యూరియా సరఫరా జరుగుతూ ఉందో అక్కడ క్యూలు కట్టే పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని తీసి సాక్షి మీడియాలో రైతులకు యూరియా దొరకడం లేదు అనేది ఒక తప్పుడు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ తూర్పుగోదావరి జిల్లా కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, సక్రమంగా యూరియా అందుబాటులో ఉంది. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏ సమయానికి యూరియా కావాల్సి వచ్చినా ఆ సమయానికి యూరియా ఇవ్వడం కోసం ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది అనేది సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇవాళ కేంద్ర ప్రభుత్వం లేదా వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా యూరియా వాడకం తగ్గించాలి, ఎరువుల వాడకం తగ్గించాలి, క్రిమిసంహారక మందులు తగ్గించాలి, తద్వారా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రతి రైతు కృషి చేయాలని కూడా కోరుతా ఉన్నారు. అందువల్లనే ఇవాళ నానో యూరియాను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొస్తూ ఉంది. తప్పనిసరిగా రైతులు కూడా శాస్త్రవేత్తలు చెప్పే పద్ధతులు పాటించి సేంద్రియ వ్యవసాయం పట్ల మొగ్గు చూపించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అల్లూరికి అండగా నిలిచిన ఫజలుల్లాహు ఖాన్ షేక్ మదీనా పేరుతో సయ్యద్ నషీర్ అహ్మద్ రాసిన పుస్తకాన్ని మంచిర్యాలలో తుమ్యా కార్యదర్శి షేక్ శుభాన్ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ హీరో సుమన్, జిల్లా అదనపు ఎస్పీ ఎస్బీఐ మురళీకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సేవా సమితి, క్షత్రియ సేవా సమితి రాష్ట్ర నాయకులు మంతెన సత్యనారాయణరాజు, ఉప్పలపాటి భగవాన్ రాజు, స్వర్ణాంధ్ర వ్యవస్థాపకులు గుబ్బల రాంబాబు, నూర్ బాషా కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ బాషా లిమ్రా, పడాల రామ్రెడ్డి, పడాల రాము, తుంబా సభ్యులు అంజద్, రసూల్, షేక్ బాబ్జీ, హుస్సేన్, షేక్ ఇబ్రహీం, మంచిరోజ్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. సుమన్ మాట్లాడుతూ భారతదేశ సమరోద్యమంలో ముస్లింల పాత్రను ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాలన్నారు. వారు చేసిన త్యాగాలు, సేవలను స్మరించుకోవటమే ఘనంగా నివాళులు అర్పించినట్లవుతుందని పేర్కొన్నారు. మురళీకృష్ణ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వెంట నడిచి అండగా నిలబడిన వారి చరిత్రలను ప్రతి ఒక్కరూ గుర్తించారన్నారు. ఇటువంటి చరిత్రలను భావితరాలకు అందించడానికి రచించిన పుస్తకాలను అందరూ ఖచ్చితంగా చదవాలని కోరారు. భావి భారత పౌరులకు చరిత్రను తెలియజేయటానికి ఇటువంటి పుస్తకాలు దోహదం చేస్తాయన్నారు. తారకం, సింగంపల్లి, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాజమండ్రిలో మంజీరా హోటల్లో మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాలూకా అల్లూరి సీతారామరాజు గారు మన్యం అంతా కూడా ఒక స్వతంత్ర ఉద్యమంగా అక్కడంతా కూడా మొత్తం ఏదైతే ట్రైబల్స్ అందరు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ ఒక అండగా నిలబడి స్వతంత్రోద్యమాన్ని సాగించారు. దానిలో భాగంగా ఆయనకి అప్పట్లో అంటే ఆ రోజుల్లోనే సహాయ సహకారాలు అందించిన వాళ్ళ గురించి తెలుసుకుని ఒక పుస్తకంగా రాసి షేక్ ఫజలుల్లా ఖాన్ అలాగే షేక్ మదీనా గారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకొని
ఆయన ఈ ఉద్యమంలో కొనసాగారు. వారిద్దరి గురించి ప్రత్యేకంగా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేయడం కోసం ఈ రోజున రాజమండ్రిలో మరి వీళ్ళందరూ కూడా పెద్దలందరూ రావడం, బుక్ ఆవిష్కరణ గురించి చెప్పారు. సరే, చాలా అదృష్టం ఇది ఈ బుక్ ఆవిష్కరణ చేయడం, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. సో ముఖ్యంగా మా మిత్రుడు సుభాన్ గారికి, బాబ్జీ గారికి ధన్యవాదాలు. ఎందుకంటే ముస్లిమ్స్ వాళ్ళ ఒక ఇన్వాల్వ్మెంట్ మన ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ విధంగా ఉందంటే మనకు చాలామందికి తెలియదు. సో ఈ బుక్లో ఏంటంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, అల్లూరి సీతారామరాజు గ్రేట్ ఫ్రీడమ్ ఫైట్. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఉపాధి కల్పించేలా తెచ్చి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరులో మహాత్మా గాంధీ పేరు తీసేయడం దుర్మార్గమని, అసలు బీజేపీ దేశానికి పాలించే లేదని మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నాయకులు జీవీ హర్షకుమార్ విమర్శించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా నరేగా, ఆర్టీఏ యాక్ట్, విద్యా హక్కు చట్టం, గృహహింస నిరోధక చట్టాన్ని పార్లమెంట్లో బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి ఆమోదించి చట్టాలుగా రూపొందించడం జరిగిందన్నారు. అసలు ఆ పథకాల పేర్లను మార్చే హక్కు బీజేపీకి ఎవరిచ్చారని నిలదీశారు. అసలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఇన్నేళ్లలో ప్రజల సంక్షేమానికి ఒక్క చట్టమైనా తెచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్ని 99 పైసలు రూపాయికి కట్టబెడుతూ చంద్రబాబు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే రహేజా కంపెనీకి భూములు ఇవ్వటం సరికాదన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న తప్పిదాల కారణంగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందన్న సుప్రీంకోర్టు, హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన తనయుడు జీవీ సుందర్ పాల్గొన్నారు. రూలింగ్లో ఉంటే 365 రోజులు పని దినాలు కల్పించేదేమో, కానీ మీరు కార్పొరేట్ సెక్టార్కి సహాయం చేసేటట్టే మీ యొక్క విధానాలు ఉంటున్నాయి. కాబట్టి మీరు నిజంగా చెప్తే అసలు ఈ భారతదేశానికి పరిపాలించడానికి బీజేపీకి నిజమైన అర్హత అన్నది లేదని చెప్పి తెలియజేస్తారు. 27 ఎకరాల భూమి ఎవరికి ఇచ్చారు? రహేజా సంస్థకి. అసలు వాళ్ళు చేసే పని ఏంటి? రియల్ ఎస్టేట్ పని. పైగా ఈ 27 ఎకరాలే కాకుండా ఇంకో 93 కోట్లు ఇస్తారట కట్టడానికి. కట్టిన తర్వాత వాళ్ళు అమ్ముకోవచ్చు అంట. దీనివల్ల 15,000 మందికి పని దొరుకుతుంది. మీరు రాష్ట్ర ప్రజల్ని ఏమనుకుంటున్నారు? 100 కోట్ల విలువ చేసే భూముల్ని ఫ్రీగా ఇచ్చేసి 99 పైసలకి ఇచ్చేసి అక్కడి నుంచి మళ్ళీ కట్టుకోమని కూడా డబ్బులు ఇచ్చి ఒక 100 కోట్లు వాళ్ళు అమ్ముకోమంటున్నారు. దీనివల్ల 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు రహేజా కాదు కానీ మా రాజమండ్రి ప్రెస్ వాళ్ళందరికీ ఆ 27 ఎకరాలు 99 పైసలు ఇచ్చేయండి, మీరు ఇస్తారన్న 100 ఎకరాలు ఇచ్చేయండి. 15,000 మంది కాదండి, 25,000 మందికి వీళ్ళు ఉద్యోగాలు కల్పిస్తారు. ఎవరికి చెవిలో పువ్వులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు? ఎవరికి చెవిలో పువ్వులు పెట్టడానికి ఇటువంటి? గత ఎన్నికల ముందే నేను అధికారంలోకి వస్తే 10 ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తానని చెప్పి ఉంటే తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు కూడా వచ్చి ఉండేవి కాదని సీఎం చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తాటిపాక మధు విమర్శించారు. గురువారం రాజమహేంద్రవరం మెడికల్ కళాశాల వద్ద సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు నిరసన ధర్నా నిర్వహించారు. తాటిపాక మధు మాట్లాడుతూ ప్రజారోగ్య రంగాన్ని పీపీపీ పేరుతో కూనీ చేయటం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరణ చేస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ప్రజా వైద్యాన్ని ప్రైవేటీకరణ చేస్తే సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద మధ్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్రమైన ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రేఖా భాస్కర్రావు, సహాయ కార్యదర్శి కె రాంబాబు మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి జీవో నంబర్ 590ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి వి కొండలరావు, సప్ప రమణ, పి లావణ్య, కె శ్రీనివాస్, పి త్రిమూర్తులు, పంతం నాగేశ్వరరావు, ఎం ప్రసాద్, పి దేవుడుబాబు, నల్ల రామారావు, రెడ్డి వెంకట్రావు, రెడ్డి రమణ,
అల్లం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల వ్యతిరేకరణను. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని. 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 వ్యతిరేకించండి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి మెడికల్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. వ్యతిరేకించండి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను. రద్దు చేయాలి పీపీపీ విధానాన్ని. రద్దు చేయాలి. స్థానిక కంబాల చెరువు వీరభద్రపురంలో వించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో మార్గశిర మాసోత్సవాలు ఆలయ వ్యవస్థాపకుడు రవి, ఫైనాన్స్ అధినేత దివంగత ఉర్లంకల రవి కుటుంబ సభ్యులు శ్యామలాదేవి, ఉర్లంకల షణ్ముఖరావు, ఉర్లంకల లోకేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో నీళ్లాభిషేకం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ పరిసర ప్రాంతాలు వేద మంత్రాలతో మారుమ్రగాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, గుడా మాజీ చైర్మన్ గన్నె కృష్ణ, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, నక్కా చిట్టిబాబు, వర్రి శ్రీనివాసరావు, పంతం కొండలరావు, టీడీపీ యువ నాయకులు ఎన్నమూరి దీపు, నక్కా దేవి వరప్రసాద్, పిల్లి శ్యామ్ కుమార్ తదితరులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారికి ఉర్లంకల లోకేష్ కమిటీ సభ్యులు ప్రసాదాలు అందజేశారు. అనంతరం సుమారు 7,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో వచ్చి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ఆ అమ్మవారి దయతో ప్రతి ఏటా మార్గశిర మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నాగేశ్వరరావు, భాస్కర్రావు, జగదీష్, ప్రసాద్, రాజేష్, లచ్చిరెడ్డి, వాసు, జానా, కేశవ తదితరులు పాల్గొన్నారు. డీజిల్ లోపలే జనాలు కూడా చేయండి ఒకసారి. ఇందులో ఎవరో ఒకరు ఉంటారు మాకు కనకాల్సి మాకు జనం కావాలి. ఎవరో ఒకరు ఉంటారు కనకాల్సి. అలా వెళ్ళిపోండి. కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయం కంబాల చెరువు వీరభద్రపురం రాజమండ్రి. గత 22 సంవత్సరాల కానించి అమ్మవారికి నీలాభిషేకం మరియు అన్నదాన సమారాధన చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులతో ఇలాగే అంగరంగ వైభవంగా చేయడం ప్రయత్నిస్తున్నాం. ప్రతి సంవత్సరం అనుకున్న దానికన్నా 10 రెట్లు జనాభా వచ్చి మాకు గుడికి అత్యంత వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇవాళ నీలాభిషేకానికి సుమారు 10,000 నుంచి 15,000 మధ్యలో వచ్చారు. అలాగే అన్నదానానికి మేము 5 నుంచి 6,000 వస్తారనుకున్నాం. 6,000 నుంచి సుమారు 7,500 మంది దాకా అన్నదానం. అలాగే అమ్మవారి కృప అంతా కలిపి అమ్మవారి దయ అంతా కలిపి ప్రజలకి, భక్తులకి అందరికీ సహకరించాలని కోరుకుంటున్నాను. ఏపీ పేపర్ మిల్ మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీలో డిపాజిట్ చేసిన తమ డిపాజిటర్లకు మిల్లు యాజమాన్యం న్యాయం చేయాలని సొసైటీలో డిపాజిట్ చేసిన మిల్లు రిటైర్డ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తమకు వడ్డీ కూడా చెల్లించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మద్దాడి సోమరాజు, పి ఉమామహేశ్వరరావు, కె లచ్చిరాజు తదితరులు మాట్లాడారు.
ఈ సొసైటీలో తామంతా డిపాజిట్ చేసుకున్న సొమ్ముకు కొంతకాలంగా నెల వడ్డీ కూడా ఇవ్వటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సొసైటీలో సుమారు 4 కోట్ల రూపాయల డిపాజిట్లు ఉంటే అందులో పాలకవర్గం 2.5 కోట్ల రూపాయల వరకు ఆవశ్యకతలకు పాల్పడిందని వారు ఆరోపించారు. యాజమాన్యం వెంటనే జోక్యం చేసుకుని అవకతవకలకు పాల్పడిన పాలకవర్గ సభ్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ డిపాజిట్లను ఉద్యోగులకు రుణాలుగా ఇస్తారని, ఇలా రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేసి వెళ్లిపోతున్నారని, వారు తీసుకున్న రుణాలను యాజమాన్యం తక్షణం రికవరీ చేయాలని కోరారు. సమావేశంలో కె ఆంజనేయులు, పి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఏపీపీఎం రిటైర్డ్ ఎంప్లాయీస్ అండి. మాకు పెద్ద సొసైటీ ఉందండి, అది మల్టీపర్పస్ కోఆపరేటివ్ సొసైటీ. ఆ సొసైటీ 40 సంవత్సరాల నుంచి నిర్విరామంగా పనిచేస్తుంది. అందులో వర్కర్స్కి కావాల్సినటువంటి లోన్స్ ఇవ్వడం, అలాగే డబ్బులు దాచుకోవాలనుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వడం 12% చెప్పి ఈ ప్రక్రియ 40 సంవత్సరాల నుంచి చాలా బాగా జరుగుతుందండి. గత 3 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి కొత్త బాడీ ఏదైతే ఉందో ఆ డైరెక్టర్స్, వాళ్ళని మేమే ఎన్నుకుంటాం. ఆ నెంబర్స్ వాళ్ళ యొక్క విపరీత బుద్ధి వల్ల దాంట్లో ఫ్రాడ్ జరిగి మాకు ఇవ్వాల్సినటువంటి చెల్లించవలసిన చెల్లింపులు చెల్లించట్లేదండి. దీని మీద మేము కోఆపరేటివ్ డిపార్ట్మెంట్కి కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఎంక్వైరీ పెడితే వీళ్ళ మొత్తం రికార్డ్ అంతా కూడా దాచేసి పోయిందని పత్రికాముఖంగా ఒక కంప్లైంట్ ఇచ్చారు, ఒక ప్రకటన ఇచ్చారండి. ప్రకటన ఇచ్చి వాళ్ళు పక్కకు తప్పుకొని ఎటువంటి ఈ సొసైటీ డిపార్ట్మెంట్ యొక్క చర్యలకి ప్రతిస్పందించకుండా కోర్టు ద్వారా అడ్డంకులు సృష్టించి మాకు ముందుకెళ్లకుండా బంధాలు వేస్తున్నారండి. పోనీ మేనేజ్మెంట్ ఏమైనా సహకరిస్తుందంటే అది లేదండి. ఇంతకుముందు చిన్న పొరపాట్లు చేసిన వాళ్ళే మేనేజ్మెంట్ డిస్మిస్ చేసేది. ఇంత పెద్ద పొరపాటు చేసిన వాళ్ళని ఎటువంటి చర్య తీసుకోవట్లేదు వీళ్ళ మీద. ఏంటిదంటే మాకు మా పరిధిలో లేదని చెప్తుంది. మరి ఇంతకుముందు ఏదో బ్యాంకులో రాంగ్ పే స్లిప్ సబ్మిట్ చేశారని చెప్పి వాళ్ళని తీసేయడం జరిగిందండి. వీళ్ళు ఇంత కంపెనీకి సంబంధించి ఈ మేనేజ్మెంట్ మాకు సంబంధం లేదు అన్నటువంటి ఈ మేనేజ్మెంట్ ఇంతకాలం ఎలా రికవరీ చేసింది? లోన్స్ రికవరీ చేసి సొసైటీ అకౌంట్లో వేస్తే సొసైటీ రీపేమెంట్ చేసేది. ఈ ప్రక్రియ సడన్గా మేనేజ్మెంట్ ఆపేయడం వల్ల మాకు ఈ ప్రాబ్లం వచ్చిందండి. నాది 10 lakhs అండి. 10 lakhs ఉన్నాయండి. నవంబర్ 2023 నుంచి కూడా మాకు వడ్డీ కానీ అసలు కానీ రావట్లేదండి. ఆ రికార్డులు కానీ ఇచ్చినట్టయితే ఎవరైతే పాలకవర్గం ఉన్నారో వాళ్ళ రికార్డ్స్ అన్నీ కూడా దాచి పోయినాయి అని చెప్పేసి పేపర్స్ ప్రకటన కూడా ఇవ్వడం జరిగిందండి. దాని మీద ఏంటంటే మేనేజ్మెంట్ కూడా కటింగ్ కూడా ఆపేయడం వల్ల మా అందరం కూడా మేము రోడ్డు మీద పడవలసి వచ్చిందనమాట. కాబట్టి మాకు వచ్చే పెన్షన్ కూడా 1000 నుంచి 1500 తప్ప ఎక్కువ రాదు మాకు పెన్షన్. ఆ డబ్బులే మేము కష్టపడి సంపాదించుకున్న దాచుకున్న డబ్బులన్నీ కూడా ఆ సొసైటీలో వేయడం జరిగింది. పిఎఫ్ గ్రాడ్యుయేట్ కూడా సోమరాజు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆవరణలో రక్తదాన శిబిరం. గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఇక వేదికపై రిపబ్లిక్ డే పరేడ్ డే కు ఎంపికైన ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వాలంటీర్ నాట్య కళాకారిణి ఎం హరిప్రియకు అతిథుల చేతుల మీదుగా పుష్పగుచ్చం అందజేసి అభినందించారు. స్థానిక ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్, ఆదిత్య డిగ్రీ కళాశాల, ఆదిత్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల, బిజినెస్ స్కూల్, ఎంబీఏ, ఎంసీఏ, యానిమేషన్ విభాగాలకు చెందిన ఎన్ఎస్ఎస్, యూత్, రెడ్ క్రాస్ విద్యార్థులు బిజినెస్ స్కూల్లో 80 యూనిట్స్ రక్తదానం చేశారు. కాకినాడ నుండి విచ్చేసిన డాక్టర్ పరాశర ఆధ్వర్యంలో సిబ్బంది రాధ, అన్నపూర్ణాదేవి, అలీషా సహకారంతో రక్తాన్ని సేకరించారు. ముఖ్య అతిథులుగా ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు డాక్టర్ బీసీ రాయ్, అవార్డు గ్రహీత డాక్టర్ కర్రి రామారెడ్డి, ఆదిత్య గౌరవ సలహాదారు ఎస్పీ గంగిరెడ్డి విచ్చేశారు. రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుందని రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావును అభినందించారు. ఇండియన్ యూత్ రెడ్ క్రాస్ కోశాధికారిణి డాక్టర్ జీఎన్వీఏ బిఎస్ మహాలక్ష్మి, ఆదిత్య ప్రిన్సిపల్ కెవి శ్రీరామ్, సిహెచ్ ఫణికుమార్, ఎస్కేఎన్ రెహమాన్, ఎం చంద్రశేఖర్, డి రామకృష్ణ, రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ బిహెచ్వి రామాదేవి, పోలుకొండ సాయి, ఎన్ మహేశ్వరి విద్యార్థులను అభినందించారు. అదే రక్తం కూడా అవయవమే, కాకపోతే మిగిలిన అవయవాలన్నీ సాలిడ్ స్టేట్లో ఉంటాయి, రక్తం ఏమో లిక్విడ్ స్టేట్లో ఉంటుంది. పైగా మిగిలిన అవయవం ఏదైనా ఒక అవయవం దానం చేసినట్టయితే వన్స్ ఫర్ ఆల్ అంతే. కానీ అదే రక్తదానం అయినట్టయితే
ఎన్నిసార్లు అయినా ప్రతి 3-4 నెలలకు ఒకసారి మళ్ళీ చేయడం అలాగా. ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు అయితే ఇప్పుడు 70వ చేస్తున్నారు రక్తదానం. నిజంగా మరి ఎంత గొప్ప విషయం. ఇప్పుడు ఒక వ్యక్తి రక్తదానం చేసినప్పుడు ఏముంది, కొద్ది వారాల్లో మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోతుంది మొత్తం అంతా కూడా. కానీ ఆ రక్తం పుచ్చుకున్నటువంటి వ్యక్తికి అది ఎంత ముఖ్యమైనదో, అంటే ఏదో యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఊరికే బ్లీడ్ అయిపోతుంది, ఎంత మొత్తం మీద సర్జరీ చేసి ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ టైంలో రక్తం అవసరం అవుతుంది. అదేదో రేర్ గ్రూప్ అవుతుంది. మనం అప్పుడప్పుడు చూస్తుంటుంటాం, ఎంత గొప్ప హాస్పిటల్ అయినా సరే బ్లడ్ మా దగ్గర ఈ పర్టికులర్ లేదు, ఎవరైనా ఉంటే వెంటనే రండి అని. అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క సహకారం ఎంత అవసరం ఉంటుంటుంది అనమాట. అంటే మీ యొక్క బ్లడ్ గ్రూప్స్ అన్నీ కూడా మీకు తెలుసుండి మీరు రిజిస్టర్ చేయించుకున్నట్టయితే సడన్గా మీకు ఏదో రోజు ఫోన్ వస్తుంది, ఇగో మీకు మీ అవసరం కలిగింది ఫలానా చోటుకని. మీరు ఇమీడియట్గా వెళ్తే ఓ ప్రాణం రక్షించినట్టు అవుతుంది అనమాట. 18 నుంచి మన కాలేజ్ నుంచి ప్రీ ఆర్డీ వరకు వెళ్తున్నారు, కానీ ఎవరు కూడా మళ్ళీ ఆర్డీకి వెళ్ళట్లేదు. ఈ సంవత్సరం దట్టు మంచి డాన్సర్ అయిన మా ఫైనల్ బేకా విద్యార్థిని హరిప్రియ ప్రాణేష్, ఆమె ఈసారి రిపబ్లిక్ డేకి వెళ్తున్నారండి. ఒక సంస్థ నుంచి 20 మంది తన కుమారుడికి పడాల శ్రీను, పడాల నాగరాజు కుటుంబం నుంచి రక్షణ కల్పించాలని మదర్బోయిన నాగమణి విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను జానంపేట మార్కెట్ లో చేపల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నారని తెలిపారు. జాంపేట మార్కెట్లో చేపల వ్యాపారం జీవనాధారంగా జీవిస్తూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించుకుని జీవిస్తున్నామని, తన కుమారుడు సాయి దుర్గా ముత్తూట్ ఫైనాన్స్లో టీం లీడర్గా గత 4 సంవత్సరాలుగా ఉద్యోగం చేస్తున్నాడని, అతను ఉద్యోగరీత్యా గత నెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు తన కుమారుడు సాయి దుర్గా, అతని అసిస్టెంట్ రాహుల్ కలిసి కోటగుమ్మం వద్ద పొన్నాడ వారి వీధిలో పడాల రమణమ్మ ఆలియాస్ చిన్ని రమణమ్మ అనే ఖాతాదారుని ఇంటికి ఈఎంఐ వసూలు నిమిత్తం వెళ్లారని తెలిపారు. గత 6 నెలలుగా వస్తున్నారు, కట్టనని చెప్పారు కదా. మా తమ్ముడు పడాల శ్రీను, మా అన్నయ్య పడాల నాగరాజు పేరు ఉన్నవారు, తన భర్త చిన్ని లక్ష్మణరావు హోంగార్డుగా పనిచేస్తున్నారు. వాళ్ళు నీ సంగతి చూస్తారు, నువ్వు తక్షణం వెళ్ళిపో, వెళ్ళకపోతే నీ అంత చూస్తామని బెదిరించారని నాగమణి తెలిపారు. సమావేశంలో యాట్ల సత్యవతి, లోయ దుర్గాభవాని, వడ్డే ధనలక్ష్మి, గొల్లా శాంతి తదితరులు పాల్గొన్నారు. చెప్పింది మరి వాళ్ళ చుట్టాలో ఎవరో మనకు తెలియదు, దేనికోసం చెప్పిందో కూడా మాకు తెలియదు సార్. మాకు రాజకీయం కోసం మాకు ఎందుకండి, మేము ఆ పూట తెచ్చుకొని తినేవాళ్ళం అండి. మేము బజార్ వెళ్తే కానీ మాకు కడుపు నిండదు. మా పిల్లడు మా అన్ని అద్దెలు అండి, సొంత ఇల్లు అయితే కాదు. మా పిల్లడు ఆ ఉద్యోగం చేసి ఆ ఇంటి అద్దెలై కట్టుకొని ఆడు పిల్లల్ని ఆడు పెంచుకునే పిల్లలండి వాళ్ళు. అంతేగాని అల్లరి చిల్లరగా వీళ్ళని అనేవాళ్ళు కాదు. ఒకసారి మీరు కూడా మా వీధిలో ఎంక్వైరీ చేయండి, మా పిల్లలు ఎటువంటి వాళ్ళు అన్నది మీరు ఎంక్వైరీ చేయండి, మీకు కూడా తెలుస్తుంది సార్. నేను వినిపించుకునేది ఇది ఒకటే, రాజకీయం మాత్రం మాకు కులం వద్దు. ఇది ఇప్పుడు కానీ ఆ శోభాని చేశాడండి. మా మేనల్లుడు లేకపోయినా సరే కన్నా అన్న పిల్లని కూడా లేనిపోయిన కేసులు పెట్టి ఆ పిల్లని కూడా అరెస్ట్ చేయించారండి. కానీ వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి ఆ పిల్లడు కూడా మరి అలాగే ఉన్నాడు. కానీ మా పిల్లలకు మాత్రం ఇప్పుడు నేను చెప్పేది ఒకటే, మా పిల్లలకు ప్రాణ రక్షణ మాత్రం మాకు తెలియపరచండి. అందరిని అనవసరంగా లేనిపోయిన అన్ని కల్పించారు తప్ప వాళ్ళైతే దీంట్లో వినవాలే లేదండి. ఇది ఆఫీస్ గొడవ సార్, ఒక్కసారి మీరు కూడా ఆలోచించండి. ఇది ఆఫీస్ గొడవ, ఇది మామూలుగా గొడవలు ఆడుకున్నది కాదు, రోడ్డు మీద కొట్టుకున్నది కూడా కాదు. ఇది ఆఫీస్ గొడవ. ఒక ఆవిడ లోన్ తీసుకుంది, ఆ లోన్ కోసమే వాళ్ళు మాట్లాడారు తప్ప వేరే విధంగా ఏది లేదు. కానీ కావాలని ఏమన్నా అసలు వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.